టీ20 క్రికెట్లో ఒక బౌలర్ 5 వికెట్లు తీయడమే చాలా కష్టం. ఎందుకంటే ఒక బౌలర్కు మ్యాక్సిమం తన స్పెల్ 4 ఓవర్లు మాత్రమే. అంటే ఓవర్కు ఒక వికెట్ అట్లీస్ట్ తీయాల్సి ఉంటుంది. ఒక ఓవర్లో 2 వికెట్లు తీస్తే తప్ప 5 వికెట్లు తీయలేరు. అలాంటిది 8 వికెట్లు తీశారంటే అద్భుతం అనుకోవాలి. నిజంగా ఒకప్పుడు టీ20 క్రికెట్లో 5 వికెట్లు తీయాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం అది కూడా కాస్త ఈజీ అయింది. మరి ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఎక్కువగా వికెట్లు రావడం వలన 5 వికెట్లు తీయడం సాధ్యమవుతోంది. అయితే 8 వికెట్లు మాత్రం అసాధ్యం అని చెప్పవచ్చు. ఇంతవరకు టీ20 క్రికెట్ కావచ్చు, టీ20 లీగ్లలో కావచ్చు, ఏ బౌలర్ కూడా 8 వికెట్లు తీసిన చరిత్ర లేదు. కానీ ఫస్ట్ టైం భూటాన్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం ఏషే టీ20 క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మయన్మార్తో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడు ఏషే. గెలేవు మైన్స్ ఫుల్నెస్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్లో ఏషే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం విశేషం. అంతర్జాతీయ టీ20 లీగ్లలో సైతం ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఇలాంటి ప్రదర్శన చేయలేదు. 22 ఏళ్ల సోనం ఏషే తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని దృష్టిని ఆకర్షించాడు. ఏషే 3వ ఓవర్లో బౌలింగ్కు వచ్చి తొలి బంతికే ఒక వికెట్ తీశాడు. అదే ఓవర్లో మరో 2 వికెట్లు పడగొట్టి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. తన 2వ ఓవర్లో కూడా అంతే, వరుసగా వికెట్లు తీశాడు. 3వ ఓవర్లో మరో 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో భూటాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 107 పరుగులు చేస్తే అనంతరం లక్ష్య ఛేదనలో మయన్మార్ ఏషే దెబ్బకు జస్ట్ 45 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇప్పటి వరకు మెన్స్ టీ20 క్రికెట్లో కేవలం 2 బౌలర్లు మాత్రమే 7 వికెట్లు తీశారు. మలేషియాకు చెందిన ఇడ్రస్ చైనాపై 8 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీస్తే బహ్రెయిన్ బౌలర్ అలీ దావూద్ భూటాన్పై 19 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఇదే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఉండేది. ఇప్పుడు దీన్ని చెరిపేశాడు ఈ బౌలర్.